ఏం పేరమ్మా? గంగమ్మ ఇక్కడ మల్కాజ్గిరియా? మల్కాజ్గిరి ఏరియాస్. ఎట్లా ఏందమ్మా వాటర్ రావట్లేదు? వాటర్ రావట్లేదండి. తాగడానికి మేము కొనుక్కొని తాగలేము. బోర్లు కూడా 4-5 రోజులు అయిపోయినాయి. తాగడానికి కూడా నీళ్ళు వస్తలే, ఏం లేదు. ఇప్పుడు వారం 15 రోజులు అవుతుంది నీళ్ళు లేవు తాగడానికి. మనం కొనుక్కొని తాగలేము కదా మనం. అట్లని మా బాధ మాది అన్నట్టు. చాలా ఇబ్బంది ఉన్నాయి. వాటర్ లేకుండా అన్ని ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు మా చుట్టాల ఇంట్లో వారం రోజులు ఉండి ఇప్పుడు ఇయ్యాలి వచ్చినాం. వాటర్ లేక మళ్ళీ వాటర్ ఉండాలి కదా, తాగడానికి ఉండాలి, స్నానం చేసుకోవడానికి ఉండాలి కదా. ఆ ఇబ్బందితో మేము వారం రోజులు అటు ఇప్పుడు వచ్చినాం. ఇవాళ వచ్చినాం. 15 రోజుల నుంచి ఇదే తక్లీఫ్ అవుతుందండి. అదే బాధ మాకు. అందుకని మీకు చెప్తున్నాను. ఇప్పుడు అంటే ఇంక ఎండ తక్కువ ఉండగానే ఇట్లా ఉన్నాయి. ఇంక ఎండ పెరిగితే నీళ్ళు లేకపోతే ఏం వాడతాం మనం? ఎవరింటికి పోతాం? ప్రతిరోజు చుట్టాలింటికి పోతూనే ఉంటాం. అదే అన్న మంజీరా వాటర్ అసలు మొత్తానికి వస్తలేదు. ఏ వాటర్ రావట్లేదు. బుక్ చేసుకుంటారా మరి? మేము అది కూడా బుక్ చేసుకుంటలేము. అది బుక్ చేసి అంత పైసలు ఉంటే బుక్ చేసుకుంటే ఇబ్బంది లేక బుక్ చేసి తీసుకొచ్చి రావడానికి మా చెయ్యి బాగుండదు కదా. అట్లా డబ్బులు కూడా అంత లేవు. ప్రభుత్వం కూడా బుక్ చేస్తుందేమో ఫోన్ చేస్తే. అట్లా అది ఏం లేదు. అటు న్యూస్లు చెప్తారు కానీ న్యూస్లు చెప్పేది ఒకటంటే ఏడు చేసేది ఒకటి ఉంటుంది. అది పరిస్థితి. ఇక్కడ మరి లీడర్లు ఎవరు కలిసే ప్రయత్నం చేశారు? ఏ నీళ్ళ గురించి అంటే ఇది ఒక్కొక్కరు చెప్తారు, మళ్ళా న్యూస్లు చెప్తారు కానీ వచ్చేది ఏమి లేదు సార్. వచ్చేసేది ఏం లేదు. ఏం లేదు. ఎమ్మెల్యే పట్టించుకుంటలేరా? ఎవరు పట్టించుకుంటారు? పట్టించుకునే లేడీస్ మాట్లాడుతున్నాం, ఎంత చెప్పినా పట్టించుకుంటున్నాం. అదే బాధ అంతే. మరి ఎట్లయితే ఎట్లా అంటే మేము చెప్తున్నాను. మరి చెప్తా అంటే వాళ్ళు రాలా చూడాలి చూస్తారు. ట్యాంకర్లు మీరు బుక్ చేసుకోవట్లేరు, ఇటు నీళ్లు రావట్లేవు, మరి ఎట్లా మీ పరిస్థితి? అదే పరిస్థితి. ఇంక చూడాలి. మీరు మైకోళ్ళు చెప్తే చేస్తే న్యూస్లు చెప్తారు, వాటర్ వస్తుంది, పబ్లిక్ చేస్తాము, గరీబులకు చేస్తాము, అది చేస్తామంటారు. ఆ న్యూస్లు చెప్పేది ఒకటి, అటు చేసేది ఒకటి. ఏం పని చేస్తుంటారు? మేము ఇళ్ళలో పని చేసుకుంటామండి. అంతే. కూలి పనులకు పోతాము, వస్తాము. ఇంటికి రాగానే నీళ్ళు ఉండాలి కదా. మరి నీళ్ళు తాగడానికి ఉండాలా, స్నానానికి ఇన్ని ఉండాలి కదా. అది ఏమి లేకపోతే ఏముంటాయి మరి? 15 రోజుల దాకా తిరిగి ఇప్పుడు ఇవాళ వచ్చినాము. మా అబ్బాయి వచ్చి చెప్తే ఇక్కడికి వచ్చామన్నట్టు. నీళ్ళు కరువు ఉన్నాయి. వాటర్ తాగడానికి మరీ ఘోరం. 1 year తోని వస్తలేదు సార్. మాకి చాలా ఇబ్బంది అవుతుంది. అందరూ వస్తున్నారు, పోతున్నారు అంతే. వచ్చేదాకా మంచిగా వస్తుంది, లేనిదాకా ఏం లేదు. కింద మంచిగా వస్తుంది. 2 hours ఇస్తుండు ఆయన. ఇట్లానే రోడ్ మీద పోతుంది కానీ ఇక్కడ వస్తలేదు. నీళ్ళు వస్తే ప్రెషర్ వస్తలేదు, అది వస్తలేదు, ఇది వస్తలేదు, అట్లానే చెప్తుండు ఆయన. ఇట్లానే పోతుండు ఆయన. ఏమో తెలియదు మాకు. ఏమైనా చెప్తే కొత్త పైప్ వేయాలి. మళ్ళీ ఏజీ దగ్గర పోయినాం మేము. అక్కడ పోతే 25 lakhs ఏమో శాంక్షన్ ఉంది, ఇప్పుడు దాకా కాలే అని అట్లా చెప్తున్నాను. అట్లా దాని తర్వాత ఎవరు డబ్బులు లేవు అని చెప్తున్నారు. ఇబ్బంది అయిపోతుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు. ఇంకోటి బోరు కింద బోరు ఉంది మాది. బోరు కూడా నిండిపోయింది. అది కూడా వస్తలేదు. కింద నుంచి పోతున్నాం అక్కడ నుంచి పైకి ఎక్కలేదు. అదే చెప్తున్నాం మేమైతే అందరికి. ఎవరు రెస్పాన్స్ చేస్తలేరు. ట్యాంకర్ కూడా వస్తే ఒక్కసారి వేస్తారు సార్. దాని తర్వాత మళ్ళీ ఎవరు? అందరూ ఇంట్లో లేడీస్ చేయలేదు కదా పెట్టదాన్ని. జెంట్స్కే వస్తారు. జెంట్స్ అందరూ ఇక్కడ పోతారు, పనికి పోతారు. లేడీస్ ఎక్కడ పోతారు? ట్యాంకర్ దగ్గర. అట్లా ఇబ్బంది. మరి ఏం చెప్తావు ముఖ్యమంత్రికి? ఏం చెప్పాలి? మాది ఏం ప్రాబ్లం ఉంది అది సాల్వ్ చేయాలి అంతే. నీళ్ళు వస్తలేదు, అదే వస్తలేదు అంతే. నీళ్ళే చాలా బాధ మాకు, ఇబ్బంది. ఎండాకాలం వస్తలేదు. 1 year తోని ఉంది. ఫస్ట్ వస్తుంది అప్పుడు. ఇప్పుడు 1 year తోని ప్రాబ్లం ఉంది. వచ్చేది మంచిగా వచ్చేది. ఇబ్బంది ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఏమో. ఇప్పుడు చెప్తున్నాం మేమైతే చెప్తున్నాం. లీడర్ కూడా చెప్తున్నాం, లోకల్ లీడర్ కూడా. కానీ చేస్తున్నారు అని చెప్తున్నారు. మోటార్ పెట్టాం. సార్కు కూడా పిలిచినాం, పెద్ద సార్కు, ఈ సార్కు పిలిచి చూపించినాం. చేస్తామని ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని చేస్తలే వాళ్ళు.
బడ్జెట్లో అది ఇది బిల్ చాలా పెద్ద పని ఉంది, పెద్ద పైపులు వేయాలా, అప్పుడు మీకు నీళ్ళు ఎక్కుతుంది. అక్కడ నేను మోటార్ పెడతా. మొన్న ఒక ఆఫీసర్ వచ్చిపోయినాడు, ఒక మోటార్ పెట్టి నేను సప్లై చేస్తా అన్నాడు వాటర్, ఇప్పటి వరకు మళ్ళీ రాలే. అందరికీ పిలుస్తున్నాం, పోతున్నాం, మా పరిస్థితి ఏముంది చెప్తున్నాం అందరికీ, కానీ ఎవరు పట్టుకుంటే లేవు. మా ప్రాబ్లం చిన్న చిన్న పిల్లలని, మేమైతే పనికి వెళ్తాం, లేడీస్ ఎట్లా పోతుంది నీళ్ళకు? వాటర్ ట్యాంక్ పోయి నీళ్ళు తీసుకురావాలి, ఆటోలా బైక్ మీద ఏదో ఒకటి. ఉప్పు నీళ్ళు కూడా వస్తలేవు. ఒక బోర్ ఖరాబ్ అయింది, మొత్తం పాడైపోయింది, అది కూడా చేస్తలేవు. వాటర్ బోర్ వాటర్ కూడా చేస్తలేవు. ఇక్కడ పైప్ లైన్లు బోర్ వాటర్ అది క్లియర్ చేస్తే మీకు ఇబ్బంది ఉంటుంది. మాకు ఇబ్బంది ఉండదు. అది చేయంటే అది చేస్తలేవు, చేస్తా అని చేస్తలేవు వాళ్ళు. అధికారుల నిర్లక్ష్యం అంటారా? సార్ అధికారుల నిర్లక్ష్యమే. ట్యాంకర్లైనా బుక్ చేసుకుంటారా మరి? ట్యాంకర్ కూడా రాదు సార్, ఇక్కడ ఎక్కది వాటర్ ట్యాంక్ ఎక్కది ఇక్కడ గల్లీ में नहीं आता సార్, ఇక్కడ రాదు సంధిలా. వాటర్ ట్యాంకర్ లేక ఇటు వాటర్ రాక మరి మీ పరిస్థితి ఏంది? ఎందుకంటే మేము అదే సీఎం సార్ నుంచి అదే చెప్తున్నాం, మాకు చాలా ఇబ్బంది ఉంది, మాకు వాటర్ వచ్చినట్లా చేయాలా, ఇక్కడ వాటర్ వచ్చినట్లా చేయాలా. వాళ్ళు ఏం చెప్తుందంటే పెద్ద పైపులో వేయాలా, చిన్న పైప్ ఉంది ముందు, అందుకే వస్తలేవు అని చెప్తున్నారు. పైసలు లేవు, డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర అంటున్నారు వాళ్ళు. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఉంది, మొత్తం లైన్ మెయిన్ లైన్ దాకా మొత్తం చేంజ్ చేయాలని చెప్తున్నారు వాళ్ళు. పిలిస్తే ఈ ఏరియా మల్కాజ్గిరి మేడ్చల్ మండల్ आता ना, మల్కాజ్గిరి మండల్ आता, మల్కాజ్గిరి మండల్ వస్తుంది, డివిజన్ మౌలాలి వస్తుంది. ఎంతమంది ఉంటారు బాధితులు? ఇట్లా చాలా వరకు ఇక్కడ నీళ్ళు రాక 4000 మంది ఉన్నాయి ఇక్కడ. 4000 మంది వరకు ఉంటారు అంటే ఈ ఏరియాలో. ఇది నానా హిల్స్ కింద కేసీఆర్ బస్తీ, ఇది నానా హిల్స్. అక్కడ బాగా వస్తుంది నీళ్ళు కేసీఆర్ బస్తీలా, ఇక్కడ ఎక్కుతలేవు నీళ్ళు. ఇక్కడికి ఎందుకు వస్తలేవు మరి? అక్కడికి వచ్చి వాళ్ళు ఏమంటుంది అంటే పైప్ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు వాళ్ళు, పైపులు చేంజ్ చేయాలా, ఇప్పుడు బడ్జెట్ లేవు అది చెప్తున్నారు వాళ్ళు పిలిస్తే. సో ఏంది బాబాయ్ మరి ప్రభుత్వ నిర్లక్ష్యం అనుకోవచ్చా? హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి, నీళ్ళు రాక, బోర్లు పనిచేయక, అటు వాటర్ ట్యాంకులు రాక, వాటర్ ట్యాంక్ రేట్లు ఎక్కువ చెప్పడం, సో ఇట్లా చాలా మందికి ఇబ్బంది పడతా ఉన్నారు అంటారు, మరి ఏం చెప్తారు? అదే సార్ हिंदी में बोलूँ क्या है साहब, हमारे को पानी का प्रॉब्लम है, गवर्नमेंट के फंड से हमारे को पानी का प्रॉब्लम सॉल्व करना. ये केसीआर रहे तो कब की साल होता था, सही बोल रहा हूँ मैं आपको. ये क्या कांग्रेस गवर्नमेंट आया, कुछ भी काम नहीं हो रहा, हमारे को बहुत प्रॉब्लम हो रहा. सुने पानी बिल्कुल नहीं आ रहा, जा रहे ऑफिस को फिर रहे, ऑफिसरों को बुला रहे, बता रहे, वो लोग क्या बोल रहे पाइपा चेंज करना, उतना फंड नहीं है गवर्नमेंट का, ने बहुत लंबा बजट है, वो मेन जहाँ से मेन लाइन है पानी का वहाँ तक पूरा पाइप यहाँ से वहाँ तक डालना बोल के बोल रहे लोग. फिर परसों में एक ऑफिसर आया, उसको भी रिक्वेस्ट करे तो क्या बोला, वो तो बुशर मोटर लगाता हूँ मैं, नीचे से चढ़ाता हूँ बोला पानी, अभी तक उन्हें भी नहीं आ रहा. 1 वीक होगा बोल के उसको बुला के, వారం అయిపోయింది, అందరు వస్తుంది, చూస్తున్నాము, వెరిఫికేషన్ చేస్తున్నాం, పోతున్నాం, ప్రాబ్లం ఏం సాల్వ్ అవుతలేవు మాకు.